ఈరోజు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ఆటోనగర్ యూనియన్ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఆటోనగర్ అభివృద్ధి కృషి చేస్తానని, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమేనని, గతంలో చంద్రబాబు నాయుడు మార్కాపురానికి విచ్చేసినప్పుడు మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తారని వాగ్దానం చేశారని, ఇటీవల కలిసినప్పుడు కూడా మార్కాపురం జిల్లా అంశం ప్రస్తావించారని, ప్రత్యేక జిల్లా ఏర్పాటైతే మార్కాపురం అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని, బడ్డీ షాపుల నుంచి బంగారం షాపుల వరకు ప్రతిదీ అభివృద్ధి చెందుతుందని, అదే రకంగా ఆటోమొబైల్ రంగం కూడా అభివృద్ధి చెందుతుందని, తద్వారా ఆటోనగర్ అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశారు. సోదరులందరికీ మన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు 2016లో ఈ యొక్క ఆటోనగర్ సోదరులందరూ వచ్చి ఆటోనగర్ పెట్టాలా అనేదానికి అంకురార్పణ చేసి దీన్ని స్టార్టింగ్ అలాట్ చేసి ఫ్లాటింగ్ పెట్టి చేసిన వ్యక్తి ఎవరంటే మన నాయకుడు నారాయణ రెడ్డి గారే. ఆ రోజు 2016లో చేయడం జరిగింది. అది ఈరోజు భగవంతుని దయ వల్ల కొంచెం డెవలప్ అయ్యి ఈరోజు జరుగుతుంది. సోదరులందరికీ కూడా మేము మనవి చేసుకునేది ఏంటంటే అందరూ వ్యాపారం చేసుకోవాలా, డెవలప్ కావాలా, అందరూ బాగుండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా ఇంకా కొంచెం డెవలప్మెంట్ వెనకబడిందని కూడా అనిపిస్తుంది. మేము అప్పట్లో వచ్చాము, ఇప్పట్లో రాలేదు, మళ్ళా ఈరోజే వచ్చాము. ఇంకా ఆటోనగర్లో మార్కాపురం ఆటోనగర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చిన ఆటోనగర్ వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో వెనుకబడిన ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రాంతంలో ఆటోనగర్ ఉండటం అనేది ఒక విశేషం. ఎందుకంటే ఇక్కడ ఆటోనగర్ అవసరం అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ లారీనా కూడా మేము గుంటూరు విజయవాడ పోవాల్సిన పరిస్థితి. గుంటూరు విజయవాడ పోవాలంటే 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి. అటువంటిది ఇక్కడ ఆటోనగర్ డెవలప్ అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి లారీ ఓనర్స్ కానీ, చిన్న చిన్న ట్రక్ ఓనర్స్ కానీ, ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన కూడా ఇక్కడే చేయించుకుంటే ఈ ప్రాంతంలో అందరూ బాగుంటారని ఉద్దేశంతో ఈ ఆటోనగర్ ఏర్పాటు చేయించాం. అయితే గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ ఆటోనగర్ వాసులకు న్యాయం జరగలేదు. ఎవరన్నా వచ్చి చెప్పినా ఏదైనా చెప్పినా కూడా ఇంకా కళ్ళబొల్లి మాటలు. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పకుండా ఆటోనగర్ ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేలా చేస్తారని చెప్పి నేను స్పష్టమైన హామీ ఇవ్వడం. అయితే అదొకటి చెప్పి ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే. ఈ ఆటోనగర్ తీసుకొచ్చింది నేనే, ఈ ఆటోనగర్ డెవలప్ చేసి చేయబోయేది కూడా నేనని చెప్పి మా వాళ్ళందరికీ గట్టిగా చెప్పాను. వాళ్ళందరూ కూడా ఎంతో విశ్వాసంతో గట్టిగా నమ్ముతూ తప్పకుండా మీకు అండగా నిలబడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే నేను కూడా ఒకటే చెప్తా ఉన్నా, రేపు మనకు ఇంకా డెవలప్ చెందాలా, ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలంటే మార్కాపురం జిల్లా కావాలి. మార్కాపురం జిల్లా అనేటువంటి పరిస్థితి వైసీపీ నాయకులకు ఎవరికి లేదు, అడిగే దమ్ము కూడా లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే జిల్లాని 3 నెలల లోపల తీసుకొచ్చి అనౌన్స్ చేయించబోతా ఉన్నారు. మార్కాపురం జిల్లా అవుతుంది. జిల్లా అయితేనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వ్యాపారం. కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు. మీరందరూ నా కుటుంబ సభ్యులు. ఎందుకంటే మీది నాది అందరిది ఒకే ఫీల్డ్. ఒకప్పుడు ఇలా చాలా మంది ముస్లింలు అయిపోయారు, ముస్లింలు మాత్రమే ఉన్నారు. అనుబంధం చేయాలంటే ఆ ముస్లింలకే తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి చాలా మంది తెలియదు. 40 సంవత్సరాల అనుబంధం నాకు ఈ మోటార్ ఫీల్డ్కి. అంటే 40 సంవత్సరాలంటే నేను దగ్గర 7-8వ తరగతి చదివేటప్పటి నుంచి కూడా నాకు మోటార్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్. ఆ ఫీల్డ్ అప్పట్లో మనకు ఆ ఫీల్డే ఉండేది.
ఆ ఫీల్డ్ అప్పట్లో నాన్న నాకు చిన్న వయసులోనే నాకు చెప్పడం, ఆ చిన్న వయసులో లేవు. ఈ ఒక్క స్థలం ఉంది, ఇది 10.5 ఎకరా. ఈ ఒక్క స్థలం కూడా దరిమడుగులో ఉన్నటువంటి కొందరు మిలిటరీ వాళ్ళు వాళ్ళ కింద పెట్టుకొని ఉన్నారు. ఇక వాళ్ళని పిలిచి వాళ్ళని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఎలా అయినా సరే ఆటో నగర్ పెట్టించాలి, పెడితే మన వాళ్ళు బాగుపడతారు, మన ఊరు బాగుపడుతుంది. ఏ చిన్న రిపేర్ వచ్చినా మనం ఎక్కడికో పోతా ఉన్నాం. విజయవాడకి కానీ గుంటూరు కానీ పోయేటువంటి అలవాటు మన ఊర్లో ప్రతి ఒక్క లారీ యజమానికి కానీ చిన్న కార్ల వాళ్ళకేమో చీరలూరుపేట. అదే ఆటో నగర్ అనేది ఉంటే మనం దూరం నుంచి అయినా వచ్చి ఇక్కడ ఓ షెడ్ ఏర్పాటు చేసుకుని మెకానిక్ ఇక్కడ స్థిరపడతారు, మనకు అన్ని రకాలుగా అవకాశం దొరుకుతుంది, మన వాళ్ళు ఇబ్బంది పడరు అని చెప్పి ఎలా అయినా పెట్టాల్సిందేనని ఒక నిర్ణయం తీసుకొని అన్ని రకాలుగా అందరినీ కన్విన్స్ చేసి ఈ టౌన్ లో ఉన్నటువంటి అన్ని షాపులు కూడా అంటే అన్ని ఈ డిపార్ట్మెంట్లు అంటే ఎలక్ట్రికల్ కానీ పౌండరీ వాళ్ళు కానీ లేదంటే మెకానిక్స్ కానీ అందరు కూడా ఇక్కడికి రావాలా అనే ఒక కండిషన్ పెట్టి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేయించారు.